మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. నేను మీ రాధా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే మొదటిసారి నా ఛానల్ చూసారా? ఇంకెందుకు లేటు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బోల్డ్ అని డిఐవైస్ ఉంటాయి, స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా ఉంటాయి అన్నమాట. అయితే మీరు గంట కొడితే నోటిఫికేషన్ వస్తుంది, లేదంటే నోటిఫికేషన్స్ రావన్నమాట. ఎస్, నన్ను ఒక 10 మెంబర్స్ దాకా అడుగుంటారు, ఒక 2 చెప్పండి మంచిగా స్కిన్ లైటనింగ్ ఫార్మసీ క్రీమ్స్ అని చెప్పేసి అడిగారు. నేను సెలెక్ట్ చేసి ఒక 2 తీసాను పక్కకి, ఇంకా ఉన్నాయి. అయితే ఈ 2 బాగున్నాయి. వీటి వల్ల రిజల్ట్ ఏంటి, మీ స్కిన్ నిజంగానే లైటనింగ్ అవుతుందా, ఎవరెవరు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ దొరుకుతుంది, కాస్ట్ ఎంత ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేద్దామని వచ్చాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, చాలామంది ఏంటి అంటేనండి, హైపర్ పిగ్మెంటేషన్తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. మెలాస్మా అంటే, ట్యాన్ అంటే, అన్ఈవెన్ స్కిన్ టోన్, మచ్చలు, యాక్నే తగ్గిన తర్వాత మచ్చలు పడతాయి. అసలు ఎంత ఘోరంగా ఉంటాయో మచ్చలు. అయితే వీటన్నిటి నుంచి మనం కొంచెం సొల్యూషన్ కావాలి అనుకుంటే చాలామంది ఫార్మసీ క్రీమ్స్కి వెళ్తారు. డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేసేది అవే కదా, ఫార్మసీ క్రీమ్స్ అనమాట. అయితే నేను డిఐవైస్ చెప్తాను. చాలామంది నన్ను ఇవి కూడా చెప్పండి అక్క మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్, వాటి గురించి కూడా చెప్తాను. నేనైతే ది బెస్ట్ 2 క్రీమ్స్ అయితే చెప్తానండి. ఇవి మీరు ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. వీటి వల్ల బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్తాను ఈరోజు. ఓకే, ఫస్ట్ది వచ్చేసి ఎన్జీ గ్లో. ఇక్కడ నేను మీకు పెడతాను చూడండి, మీకు కనిపించకపోతే చూడండి. తర్వాత ఎలైట్ గ్లో. ఈ 2 క్రీమ్స్ కూడా స్కిన్ లైటనింగ్ క్రీమ్సే. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే ఆన్లైన్లో దొరుకుతాయి. ఇన్ కేస్ మీకు దొరికితే ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి అన్నమాట. కాస్ట్ అటు ఇటుగా 359 రూపీస్, 360 రూపీస్, అంతే. నియర్లీ 400 బిలోనే ఉంటాయి. ఆన్లైన్లో అయితే మనకి మళ్ళీ ఆఫర్స్ ఉంటాయి కదా, 20%, 30% అని. అలా ఆఫర్లో కూడా వస్తాయి అన్నమాట మనకి. అయితే ఈ 2 క్రీమ్స్ అసలు దేనికి యూజ్ చేస్తారు, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే యూజ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిగ్మెంటేషన్, నల్లగా మచ్చలు, మెలాస్మా, ఏమంటారంటే మంగు మచ్చలు అంటారు కదా వాటికి. తర్వాత ట్యాన్, సన్ ట్యాన్. తర్వాత అన్ఈవెన్ స్కిన్ టోన్. అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటే ఒకటి చెప్తానండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మన స్కిన్లో ఉంటే స్కిన్ అన్ఈవెన్గా అయిపోతుంది కదా, హెల్తీగా ఉండదు దానికి. తర్వాత మీకు యాక్నే పింపుల్స్ వచ్చిన తర్వాత మచ్చలు పడతాయి. ఆ మచ్చల్ని క్లియర్ చేసుకోవడానికి, ఓవరాల్గా హెల్తీ స్కిన్ కోసం, మంచి బ్రైటనింగ్ స్కిన్ కోసం. ఎప్పుడు బ్రైటనింగ్ ఉంటుందంటేనండి, ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే స్కిన్ నార్మల్గానే ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది కదా మనకు ప్రాబ్లం, మనం ముందు ఆ ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవాలి. కాబట్టి 2 యూజ్ చేయాలి. ఫస్ట్ది ఎన్జీ గ్లో గురించి చెప్తానండి. ఈ క్రీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం యూజ్ చేయొచ్చు. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, ఆర్బుటిన్, కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ మీద ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఇది క్లియర్ చేస్తుంది అనమాట. క్లియర్ చేసి హెల్తీ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అయితే మినిమం మనం 2 మంత్స్ యూజ్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు పర్ డేకి వచ్చేసి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మీరు యూజ్ చేయబోయే ముందు ఒకసారి మీకు ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే ఒకసారి మీరు డెర్మటాలజిస్ట్ని, స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఈ క్రీమ్ యూజ్ చేయబోయే ముందు మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి చెవి వెనకమాల. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇరిటేషన్, ఇచ్చింగ్ లేదు అనుకున్నప్పుడు మీ స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే, రాత్రిపూట పడుకోబోయే ముందు ఫేస్ని ఏదైనా మైల్డ్ ఫేస్ వాష్తో కానీ సోప్తో కానీ మీరు ఫేస్ వాష్ చేసుకొని, ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా బాగా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం తీసుకొని మీకు ఎక్కడైతే ప్రాబ్లం సివియర్గా ఉందో అక్కడ అప్లై చేసుకొని పడుకోండి. మినిమం 2 మంత్స్ యూజ్ చేయాలి ఏ క్రీమ్ అయినా సరే. నెక్స్ట్ క్రీమ్ ఏంటి అంటే ఎలైట్ గ్లో. ఈ క్రీమ్ ఏంటి అంటే ఎన్రిచ్డ్ విత్ గ్లూటాథయోన్ అండ్ వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ అనమాట. ఇది మనం ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ అచీవ్ చేయాలి అంటే ఈ క్రీమ్ యూజ్ చేయొచ్చు. ఎలైట్ గ్లో చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి ఈ క్రీమ్ మీద, ఎలైట్ గ్లో క్రీమ్ మీద. నేను అమెజాన్లో కానీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ చూసినప్పుడు ది బెస్ట్ రిజల్ట్స్ అయితే ఈ క్రీమ్కి ఉన్నాయి. ఇది ఒక యాంటీ ఏజింగ్ క్రీమ్గా యూజ్ చేయొచ్చు. సన్ ట్యాన్ ఉన్న, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న, మీ స్కిన్ బాగా డ్రై అయిపోయినా, నిర్జీవంగా అయిపోయినా, ఓవరాల్గా స్కిన్ బాగలేదు అనుకున్నప్పుడు ఈ క్రీమ్ యూజ్ చేస్తాం.
ఈ క్రీమ్లో ఉన్న ఏంటి అంటే గ్లూటాథయోని, నియాసినమైడ్, కోజిక్ యాసిడ్, విటమిన్ ఈ, మష్రూమ్ ఎక్స్ట్రాక్ట్, వైటమిన్ సి, గ్రేప్ సీడ్ ఆయిల్, గుటిన్. యాక్చువల్గా నేను చదివిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అండి. అందుకే నేను చాలా రీసెర్చ్లు చేసి 2 క్రీమ్స్ని బయటికి లాగాను అనమాట. మంచి రివ్యూస్ ఉన్నాయి, డాక్టర్స్కే చాలామంది ప్రిస్క్రైబ్ చేసిన క్రీమ్స్ అనమాట ఇవన్నీ కూడా. అయితే ఈ క్రీమ్ కూడా సేమ్ నేను ఇందాక చెప్పిన క్రీమ్ లాగానే యూజ్ చేయాలన్నమాట. పర్ డేకి 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు. మీరు 18+ ఉన్న బిలో ఉన్న వాళ్ళు యూజ్ చేయొద్దు, 18+ ఉన్న వాళ్ళు యూజ్ చేయండి. ఇంకొకటి ప్యాచ్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ ఇంకోటి లాక్టిక్ ఉమెన్, పాలిచ్చే తల్లులు కానీ, లేదు ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు కానీ, అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ ఈ క్రీమ్ని యూజ్ చేయొద్దు అనమాట. మీరు ఎన్ని రోజులు ఈ క్రీమ్ యూజ్ చేస్తున్నా అన్ని రోజులు బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కానీ మంచి సన్ స్క్రీన్ లోషన్లు కానీ రాసుకొని వెళ్ళండి. చాలామంది సన్ స్క్రీన్ లోషన్లు కూడా పడవు ఈ ఆల్రెడీ డ్రగ్ యూజ్ చేస్తున్నప్పుడు. కాబట్టి స్కార్ఫ్ కట్టుకొని అవసరమైతేనే బయటికి వెళ్ళండి. ఫేస్ని వాటర్ తోటి ఎక్కువగా వాష్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువ అదర్ కెమికల్స్ యూజ్ చేయొద్దు, కాస్మెటిక్స్ యూజ్ చేయొద్దు. కొంచెం స్కిన్ కేర్ మంచిగా ఉండేలాగా చూసుకోండి. ఓరల్గా తీసుకునే మంచి హెల్త్ డ్రింక్స్ యూజ్ చేయండి. మంచి టవల్స్ ఏంటంటే యూజ్ చేసినవే యూజ్ చేయటం, ఒకళ్ళకి 10 మంది యూజ్ చేయటం, ఇలా యూజ్ చేయొద్దు. మీరు ఒకటి స్కిన్ కేర్ ఫాలో అవుతున్నప్పుడు స్కిన్కి సంబంధించి కొన్ని స్పెషల్గా యూజ్ చేసే క్రీమ్స్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ 2 క్రీమ్స్ అండి చాలా మంచి క్రీమ్స్. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై, టేక్ కేర్.